గంగానమ్మ తల్లికి పసుపు కుంకాలు అయితే సమర్పించేసాము. అక్కడి నుంచి కనకమ్మ లచ్చమ్మ తల్లి టెంపుల్‌కి అయితే వెళ్ళిపోతున్నాము. మా ధనుష్ బాబు అయితే ఎవరు ఎత్తుకుంటామన్నా కూడా వద్దని చెప్పి నేనే నడుస్తా అని చెప్పైతే వాడే నడుస్తున్నాడు. ఇలా సడెన్‌గా మధ్యలో గుడి కనిపించింది. ఆంజనేయ స్వామి గుడి. గుడికైతే వెళ్ళిపోతున్నాడు. దారిలో ఎక్కడ గుడి కనిపిస్తే అక్కడికైతే వెళ్ళిపోయి దర్శనం అయితే చేసేసుకుంటాడు. ఇంకా వాడే పూజారిలా చక్కగా మా అందరికీ కూడా తీర్థం అయితే ఇచ్చి మా అందరికీ కూడా బొట్టయితే పెట్టేశాడు. స్వామివారి ఆశీస్సులు అయితే తీసేసుకున్నాము. మమ్మీ, పిన్ని, నేను అలాగే మా మావయ్య వాళ్ళ పిల్లలు శ్రావణి, బ్రహ్మణి, మా పెద్దోడు అందరం కలిసి చక్కగా కనకమాలచ్చమ్మ తల్లి టెంపుల్‌కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇలా జాతర సమయంలో కుటుంబం అందరం కూడా అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పించడం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మా పెద్దోడు చూడండి చక్కగా మా అందరికీ తీర్థాన్నిచ్చి బొట్టయితే పెట్టేస్తున్నాడు. మా టెంపుల్‌లో మా మమ్మీ చేస్తారు కదా! అదన్నీ చూసి వాడైతే చక్కగా చేసేస్తున్నాడు. మా మమ్మీ ఎంతో ముచ్చటగా సంతోషం అయితే పడిపోతున్నారు. ఇక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గరికొచ్చేసరికైతే చిన్న చిన్న బేబీ స్టోన్స్ అయితే ఉన్నాయి. గుచ్చుకుంటాయి నాన్న వద్దు ఎత్తుకుంటామన్నా కూడా వినకుండా నేనే నడుస్తా ఇంటి దగ్గర నుంచి టెంపుల్ వరకు కూడా వాడే నడుచుకుంటూ వచ్చాడు. చూడండి పిల్లల్లో